నిధులను వెంటనే జై భీమ్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జై భీమ్. నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము. ఇక్కడికి దళితులు ఏదైతే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పైన ఈ ప్రభుత్వము అమలు చేయట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ ప్రజావానికి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. మరి కొంతమంది దళితులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి మీ ప్రధాన సమస్య? గత ప్రభుత్వంలో 2వ విడత దళిత బంధు పథకం ద్వారా గౌరవ గ్రామ పంచాయతీ ఈఓ గారి నుంచి మొదలు పెడితే గౌరవ జిల్లా కలెక్టర్ గారి దాకా అత్యంత పారదర్శకంగా దళితుల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వారిని సెలెక్ట్ చేసి వారికి ప్రభుత్వానికి నివేదించడం ద్వారా పోయిన ప్రభుత్వం 3 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. కానీ ఆ డబ్బులను విడుదల చేయకుండా నూతన ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ ముగిసేగానే ఖచ్చితంగా మేము వాటిని విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల కోడ్ ముగిసి దాదాపు 4 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఏ దళిత బంధు లబ్ధిదారికి ₹1 కూడా జమ చేయలేదు. ఖచ్చితంగా వారికి కనువిప్పు కలిగే విధంగా ఈరోజు ప్రజావాణిలో వేల దరఖాస్తులు ఇచ్చి నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి దళిత బంధు లబ్ధిదారుడు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండింగ్ లబ్ధిదారుడు ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మీరు చూశారు వెల్లువల కార్యక్రమాన్ని దరఖాస్తుల ద్వారా మా నిరసన తెలపడానికి ఇక్కడికి వచ్చినాం. ఎందుకు దళితులు అంటే ముఖ్యమంత్రి గారికి ఇంత చిన్న చూపు? అంటే గతంలో ప్రవేశపెట్టిన పథకాన్ని మరి వీళ్ళు అమలు చేయకూడదనా? ఎందుకు ఈ చర్యలు తీసుకుంటారు? అంటే దళితులంటే ఎంత చిన్న చూపు అంటే కనీసం మేము 20 రోజుల నుండి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారి పిఏను గౌరవ సీతక్క గారికి ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ఒక్కసారి మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మా యొక్క బాధ చెప్తామని చెప్తే కూడా ఇంతవరకు చిత్తశుద్ధి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకాలంటే అది పెద్ద పెద్ద కంపెనీలు వేల కోట్ల అధిపతులు అయితేనే దొరికేటువంటి సందర్భం. మన రాష్ట్రం కాని వారికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చే ముఖ్యమంత్రి గారు ఇదే రాష్ట్రంలో దళిత బిడ్డలు ఉద్యమం కాడి నుంచి నష్టపోయి ఉద్యమాలలో ప్రాణత్యాగం చేసిన బిడ్డలకు ఇవాళ అపాయింట్మెంట్ ఇస్తలేరంటే దళితుల పట్ల వీళ్ళకి ఎంత చిన్న చూపు ఉన్నదో మా దళిత సామాజిక వర్గానికి అర్థమవుతున్నది. అంటే ఇక్కడ దళిత బంధు వల్ల దళితులకి ఇక్కడ న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? వాళ్ళు స్థిరపడుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే అనాది కాలం నుండి అణగారిన వర్గాలుగా ఉంటున్నటువంటి దళిత బిడ్డలు బాగుపడాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు దళిత బంధు స్కీమ్ ద్వారా ఇస్తే ఒక కారు కొనుక్కోనో, ఓ షాప్ పెట్టుకోనో, ఇంకా ఏమైనా ఒక ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకొని దళితులు బాగుపడుతున్న తరుణంలో వీరు కూడా పెట్టారు కదా మేనిఫెస్టోలో 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని. మరి ఎవరు వద్దంటున్నారు అయ్యా? నేను ఎవరైనా 12 లక్షలు ఇవ్వాలంటే వద్దంటున్నా? మీరే చూడండి మీడియా మిత్రులారా, ఇంతవరకు అంబేద్కర్ అభయాస్తం స్కీమ్ కింద ₹1 కేటాయించిందా అంటే కేటాయించినప్పుడే వీళ్ళకు దళితుల మీద చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. మాకు కేటాయించిన 3 లక్షలే మాకు ఇవ్వమంటే వాళ్లకు మొద్దు నిద్రపోతున్నారు. ఇంకా అంబేద్కర్ అభయాస్తం ఇక్కడ ఇస్తారు. మీరు మాటల ప్రభుత్వమే తప్ప చేతుల ప్రభుత్వం కాదు. ఈరోజు వివిధ వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. దళితులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వాళ్లకు కనువిప్పు కలిగే విధంగా మాకు పూలతో స్వాగతం పలుకుడు తెలుసు, చావు డప్పులతో స్వాగతం పలుకుడు కూడా తెలుసు. మేము ఈరోజు వినతి పత్రాలతో వచ్చినాం. రేపు డప్పులతో వచ్చే కార్యక్రమం తీసుకోవాలంటే అది మీ మీదనే ఆధారపడి ఉన్నది. లేదు దళితుల పక్షపాతిగా ప్రభుత్వం చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు మీకే సువర్ణ అవకాశం ఉన్నది దళితుల పక్షపాతం అని. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జిల్లా యంత్రాంగాలకు, జిల్లా కలెక్టర్లకు ఎలక్షన్ కోడ్ ముగిసింది, 3 లక్షలు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి. మీరు వారికి అకౌంట్లో డబ్బులు వేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసి మిమ్మల్ని కూడా మీ పాలాభిషేకం చేస్తాం. దళితులకు ఎవరైతే న్యాయం చేస్తారో పాలాభిషేకం చేస్తాం. ఇంకో శోచనీయ అంశం ఏంటంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారు రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నాం, మేము స్వాగతిస్తున్నాం. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో దళితులను గొంతు దించుకున్న కడియం శ్రీహరి గారు ఎక్కడికి వేయండు? ఆలోచన చేయాలి. విశారదన్ మహారాజ్ గారు ఎక్కడికి వేయండు? ఆలోచన చేయాలి. మీరు ఇలా మాట్లాడకుండా ఈ ప్రభుత్వం ఏమైనా మమ్మల్ని అక్రమ కేసులు బనాయిస్తుందని మీరు మూర్ఖంగా ఉంటే దళిత బిడ్డల పక్షాన మాలాంటి చదువుకున్న యువకులు ఖచ్చితంగా గర్జిస్తారు, ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా దళిత బంధు సాధిస్తాం. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా కార్యాచరణను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చినాం. రాబోయే రోజుల్లో మీకు పూలతో స్వాగతం పలకాలో, చావు డప్పులతో స్వాగతం పలకాలో మీరే సిద్ధంగా ఉండాలని మీ యొక్క టీవీ ద్వారా వారిని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. నేను చెప్తున్నా కదా, మీరు దళిత బంధు ఇస్తే ఖచ్చితంగా పాలాభిషేకం చేస్తాం.
ఇవ్వకుంటే ఖచ్చితంగా చావు డప్పు ప్రతి ఎమ్మెల్యే క్వార్టర్స్ ద్వారా మోగించడానికి నేను మేము దళిత బిడ్డలందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.